శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమ శివాయ. శివనామస్మరణ శ్రేయోదాయకం, కీర్తికరం, ఐశ్వర్యదాయకం, ఆనందదాయకం. శివ సంబంధితమైన జ్ఞానాన్ని పెంపొందింపజేసుకునే క్రమంలో శివదీక్షలు తీసుకున్న వారు కార్యాలయాలలో వారి వారి విధులు నిర్వహించే సమయంలో పాటించవలసిన ప్రత్యేక నియమాలు ఏమైనా ఉన్నాయా? కార్యాలయ విధులకు ఏ విధమైన లోపం లేకుండా ఎవరికి వారు వారి వారి వ్యక్తిగత నియమావళులకు సంబంధించి నియమాలను సరిచేసుకోవలసి ఉంటుంది. కార్యాలయ విధులు ప్రధానం, ఉద్యోగం ప్రధానం. కానీ అంతే ప్రమాణంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా ప్రయాణించేటటువంటి సాధకులు శివదర్శనం చేసే నిమిత్తమై వివిధ నియమాలతో ఈ మహాశివరాత్రి కాలమంతా గడుపుతూ ఉంటారు. ఈ క్రమంలో మెడలో రుద్రాక్షమాల ధరించడం, భస్మలేపనం, అలంకరించినటువంటి నుదురు, పెదవులపైన ఓం నమ శివాయ అనేటటువంటి సన్నని చిరు సవ్వడి, తెల్లని వస్త్రాలు ధరించి ఉండడం లేదా గోధుమ రంగు దుస్తులు ధరించి ఉండడం, ఏకరూప దుస్తుల ధారణ, ఈ కారణాలతో సమాజంలోని వారంతా వీరు శివదీక్షను స్వీకరించిన వారు శివస్వాములు అని గుర్తిస్తారు. ఈ తరుణంలో శివస్వాములంతా ఇతరులను సంబోధించేటటువంటి సందర్భంలో ఎవరిని చూచినా వారిని శివస్వామి, ఈశ్వర, శివ, చెప్పు తండ్రి, శివ, చెప్పు తల్లి అంటూ ఏ శబ్దం ప్రయోగించినా శివ అన్న శబ్దాన్ని జోడించి పలకాలి. ఇది శివదీక్ష పాటించే సమయంలో శివస్వాములు కనీసంగా అనుసరించవలసినటువంటి ప్రధానమైనటువంటి నియమం. శివదీక్ష తీసుకునే సమయంలో ప్రతిరోజు తప్పనిసరిగా వినవలసినటువంటి వేదమంత్రం నమకం. నమస్తే రుద్రమన్యవ ఉతో తైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యా తైషు శివతమా శివం బభూవతే తనః. ఇదంతా మంత్రం కాగా శివ సహస్రనామావళి, శివ అష్టోత్తర శతనామావళి, శివ నామావళి త్రిశతి, ఇలా ప్రధానంగా 3 రూపాలలో శివనామావళులను మనం స్మరించుకుంటూ ఉంటాం. మహాభారతంలో భీష్ముడు చెప్పినటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం కాగా సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే సంతానం కోరి తనకు మహర్షి బోధించిన నామావళి ఇది అంటూ చేసిన స్తోత్రం శివ సహస్రనామావళి. ప్రతిరోజు శివ అష్టోత్తర శతనామావళిని అయినా మనం స్మరించాలి. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, శశిశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కపర్దినే నమః, నీలలోహితాయ నమః, ఖట్వాంగినే నమః. శివ అష్టోత్తర శతనామావళి స్మరించే సమయంలో ఓం ఆ ప్రణవాన్ని తప్పనిసరిగా ప్రతి నామం ముందు కూడా జతపరచుకొని ఆ తదుపరి పారాయణ చెయ్యాలి లేదా వినాలి. శివదీక్ష తీసుకున్న స్వాములు పాటించవలసిన మరి ఒక నియమం ఏమిటి అంటే సమస్త జీవకోటికి ఆహారం అందించే విధంగా ప్రయత్నాలు కొనసాగించడం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళజజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. భైరవస్వామి, గ్రామసింహం అన్న పేరిట శివానము, శునకమును కూడా మనం శివ సంబంధంగానే స్మరించాలి అనేటటువంటి జ్ఞానం కలిగి ఉన్న కారణం చేత శివస్వాములంతా వీధి శివానకములు, జాగిలములకు కూడా బిస్కెట్లు లేదా బ్రెడ్ ప్యాకెట్లు, ఆహార పదార్థాలను అందించే ప్రయత్నం చేయాలి. శివుడు ప్రాణికోటికి ప్రాణనాథుడిగా ఉన్న దైవం కనుక మనలో ఉండే ప్రాణశక్తి శివస్వరూపమే. సమస్త జీవకోటిలో అందరిలో కూడా ఉన్నటువంటి ప్రాణశక్తి శివస్వరూపమే అనే జ్ఞానంతో మనం వ్యవహరించాలి. అలాగే ఈశ్వరుడు నిరాడంబరుడు, నిర్వికల్పుడు, ద్వంద్వాతీతుడు, ఈ ఆలోచనలతో సదా చిరునవ్వులు చెందిస్తూ అందరి క్షేమాన్ని కోరే విధంగా మన సంకల్పం ఉండాలి. నమకం చెప్పకంటే పూర్వం, అలాగే రుద్రంతో అభిషేకం చేయకంటే పూర్వం పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా? శివాభిషేకం పూర్వం చేసేటటువంటి మహాన్యాసం అంటే ఏమిటి? ఈ మహాన్యాసానికి లఘున్యాసం అనే పేరిట సంక్షిప్త రూపంగా మరింకేదైనా న్యాసం ఉందా? నా రుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కాకుండా రుద్రాభిషేకం చేయరాదు అంటారు కదా, ఆ రుద్రస్వరూపం ఏమిటి?
ఇవన్నీ రేపు తెలుసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. ఓం నమః శివాయ. ఏకబిల్వం శివార్పణం.